హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం అయితే మనం విజిట్ చేయడానికి వచ్చాం కదా, ఆ అరటి తోట మీకు చూపించాను. ఈరోజు అయితే మనం ఆ అరటి తోటకైతే మనం వచ్చాం. ఇదైతే మధ్యన మనకి ఎంట్రన్స్ అయితే పామాయిల్ తోట అయితే పడుతుంది. ఇప్పుడైతే మనమైతే ఆ అరటి తోట లోపలికి వెళ్తున్నాం. అంతకుముందు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనమైతే వచ్చేసాం దగ్గరికి. మా సార్ ఉన్న వేణు తమ్ముడు అయితే ఉన్నారు. మనమైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే, ఈ చెట్లకి కాపు అయితే ఎలాగొచ్చి మన అరటి గెల సైజ్ కానీ గ్రోత్ కానీ ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఎంత గ్రోత్ ఉంది. ఈరోజు మనకి అయితే లోడింగ్ కూడా ఉంది. మనకి వెహికల్ 10 టైర్స్ బండి వెహికల్ మనకి ఈరోజు లోడింగ్ అయితే ఉంది. చూస్తున్నారుగా, మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూడండి ఎంత ఆనందంగా అయితే వచ్చున్నాయి. సైజు ఇంకా బాగా రావాలి. కొద్దిగా సైజ్ అయితే మళ్ళీ వస్తుంది. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా, అన్ని అరటి చెట్లకి అయితే కాపు అయితే రావడం జరిగింది. అదే ఈ వీడియోలో మీకు చూపించాలని ఈ వీడియో అయితే నేను ఈరోజు తీశాను. చూడండి, ఈ పువ్వు అయితే మనం కట్ చేసుకోవాలి. మీకైతే ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఇలా పువ్వు అయితే ఈ గెలకైతే పువ్వు లేదు, మధ్యలో అయితే వదిలేస్తున్నారు. ఈ అరటి బిజినెస్ మంచిది, ప్రాఫిట్ అవి పక్కనట్టండి. మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. చూస్తుంటే ప్రతి చెట్టుకి గెల ఉంది. కొన్ని అయితే మనకి కోతకైతే వచ్చేసాయి. ఈరోజు అయితే మనకైతే ఇక్కడ కోత అయితే జరుగుతుంది. మీకైతే ఒక చిన్న శాంపిల్ అయితే చూపిస్తాను. మనకైతే ముందుకైతే వెళ్తున్నాం. చూస్తున్నారుగా, ఇవైతే రాలేదు ఇంకా, ఇవి టైం పడుతుంది. మనకి మొక్క చిన్న నుంచి పెద్ద వేసి మనకి కాపు రావడానికి మినిమం 1 year పడుతుంది. మనకి పువ్వు వచ్చింది అనుకోండి, పువ్వు నుంచి మనకి ఒక 3 months అయితే పడుతుంది మనకి అరటి గెల రావడానికి. అందులో మనం సైజ్ అయితే చూసుకోవాలి. 25 kg 22 kg ఉంటుంది. ఇంకా ఎక్కువ రావచ్చు. గెల సైజ్ బట్టి, మన గెల గ్రోత్ బట్టి మనకైతే ఈ అరటి కాపు అయితే వస్తుంది. మనమైతే సఫిషియెంట్గా ఎరువులు అయితే వేసుకోవాలి. చూస్తున్నారుగా, సైజ్ అయితే ఎంత పెద్దగా అయితే వచ్చున్నాయి, మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. ఈ వాతావరణం అయితే చల్లగా ఉంది. ఈ లోపల బయట అయితే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అయ్యి ఉంది. మేమైతే ఈ తోట లోపలికి అయితే వచ్చాం. మా సార్ అయితే ఈ మొత్తం తోట అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం వీడియోలు చూసుంటారు. అది ఒక 30 ఎకరాల్లోన మా సార్ అయితే చేసుకుంటున్నారు. అదైతే చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి. ఇవైతే కాపుకైతే మనకు వచ్చేసాయి. ఈ కాపు కాగానే మనకి సైడ్ అయితే పిలకలు వచ్చి ఉంటాయి. అవి మళ్ళీ మనకి గ్రోత్ అయితే వస్తుంది. ఇలాగా మనకి ఒక 5 years దాకా మనకైతే ఇక్కడ కాపు అయితే రావడం జరుగుతుంది. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూడండి, అన్ని చెట్లలోన కాపు అయితే రావడం జరిగింది. ఈరోజైతే కటింగ్ అయితే ఉంది, కోత అయితే ఉంది. 10 టైర్స్ బండి అయితే మనకి లోడింగ్ పాయింట్ ఉంది. దానికోసమనే మనం చూడడానికి అయితే వచ్చాం. ఏవి మనకైతే రెడీ అయ్యాయి ఈ అరటి గెలలు, అవి అయితే మనం చూడడానికి అయితే వచ్చాం. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఎరువులు గట్రా ఎలాగేస్తారో చూద్దాం. ట్రై చేస్తాను నేను తీసి పెట్టడానికి. ఇప్పుడైతే ఈ వీడియో ఎందుకు నేను తీసానంటే, అరటి గెల సైజు డిఫరెంట్ ఉంటాయి. మనం కోతకు వచ్చిన సైజ్ ఒకటి ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈ గెల చూస్తే మీకు ఒక తెలుస్తుంది. చూస్తున్నారుగా, మా సారాలు అయితే వెళ్తున్నారు, నేనైతే వెనకైతే వెళ్తున్నాను వీడియో తీసుకొని. చూస్తున్నారా, నాకైతే ఈ వాతావరణం అయితే చాలా చాలా బాగా నచ్చింది. చూడండి, అన్ని చెట్లకైతే కర్రలు కట్టున్నారు. ఎందుకంటే ఆ వెయిట్ పెరుగుతుంది, చూస్తున్నారా ఇలాగ వాలిపోతుందో చెట్టు. దానికోసమని మనం సపోర్టింగ్గా కర్ర అయితే కట్టుకోవాలి. మనకి కర్ర కట్టకపోతే ఏంటంటే చెట్టు అయితే పూర్తిగా వాలిపోద్ది. ఇది మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కాయలు అయితే అంత రాలేదు. ఇప్పుడైతే కోతగా అయితే కొన్ని గళ్ళు అయితే వచ్చి ఉన్నాయి. దానికోసం అయితే ఈరోజైతే మనం వచ్చాం మార్నింగ్.
నిన్న వేరే సైట్ విజిట్ చేయడానికి వెళ్ళాం. ఈరోజు మనం వేరే సైట్కి వచ్చాం విజిట్ చేయడానికి. చూస్తున్నారుగా, వెళ్తున్న కొలది ఇంకా ఉంది. ఇది యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి మనకి టోటల్ అంతా అంటే పండించిన ప్లేస్ అయితే కరెక్ట్ లేదు. బట్ మా సారు ఇంత కష్టం మొత్తం క్రెడిట్ మొత్తం మా సార్కే వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో ఇలాగ అరటి వ్యవసాయం చేయగలనా లేదా అని ఒక డౌట్ బట్ మా సార్ అయితే సాధించి చూపించారు. చూస్తున్నారు మొత్తం అయితే నార్మల్ కాదు, ఈ కంకరమట్టి టైప్ ఉంటుంది. దానికి మసాలా లెవెల్ చేసుకొని ఇక్కడ ఒకటి చెయ్యాలి అనుకుని ఒక కృషి పట్టుదల ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్కి మనకి ఈ అరటి ఎంత గ్రీనరీ, ఈ వాతావరణం కానీ ఈ పొల్యూషన్ టైంలో ఇలాంటి ప్లేసుల్లో మనకి ఇలాగ గ్రీనరీ అరటి తోట అనడం మనకి అన్ని ఆక్సిజన్ కానీ అన్నీ బాగుంటాయి. మనకి పొల్యూషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాగైతే మనకి గ్రీనరీ ఫ్రెష్ ఆక్సిజన్ అయితే ఈ చుట్టుపక్కలకి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే అరటి కూడా అన్నిట్లో యూజ్ అవుతుంది. మనకి పూజలు కానీ మంచి కానీ చెడ్డ కానీ అన్నిట్లో అరటి లేనిది మనకి అంత ఏది ఉండదు. మీకైతే అర్థమవుతుంది. నేనైతే చాలా అలసిపోయాను, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చెమట్లోన నేనైతే నిండిపోయాను. మేమైతే వెళ్తున్నాం. కోత అయితే ఇంకో సైడ్లో కట్ చేసుకొని వస్తున్నారు. నేనైతే కొద్దిగా చూపిస్తాను. ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఒక 25-30 kgs అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మేబీ మనకైతే అంత ఐడియా అయితే లేదు. సార్ అయితే చూస్తున్నారు ఏ గల్ల ఎంత సైజ్ వచ్చింది ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఎరువులు గట్రా ఎలాగా చేయించాలి. వాటర్ అయితే అటు సైడ్ నుంచి వాటర్ మనకి సప్లై అయితే అవుతుంది. ఇటు పక్క అయితే నార్మల్గా ఉంది. దీనికి కూడా వాటర్ అయితే సఫిషియెంట్గా సప్లై చేసుకోవాలి. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనమైతే వాటర్ కూడా సఫిషియెంట్గా వేసుకోవాలి. ఈ అరటి వ్యవసాయం చుట్టుపక్కల అందరూ చేస్తారు. మనకి చెప్పాను కదా, అన్ని డిస్ట్రిక్ట్లోనూ ఆంధ్ర, తెలంగాణ కానీ అన్ని స్టేట్లో కానీ దీనికి చాలా గిరాకీ అయితే ఉంటుంది. మనకి బిజినెస్ పరంగా కానీ బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి 365 days కూడా ఈ ప్రోడక్ట్ అంటే ఈ అరటి యూజ్ అయితే అవుద్ది. మీకు చెప్పాను కదా, చూస్తున్నాక మీకైతే వీడియోలు తెలుస్తుంది. ప్రతి చెట్టుకి అయితే మనకి గెల రావడం అయ్యింది. బట్ ఏది మనకి ఈరోజు కోతకు వచ్చిందో అది చూసుకొని అయితే కోస్తారు. ఇప్పుడైతే ఎండ అయితే చాలా ఉంది. నేనైతే ఈ లోపల ఉండడంతో అంత వేడైతే లేదు. సార్ అయితే మొత్తం చెక్ చేస్తున్నారు, కలర్ ఎలాగుంది ఏంటి సైజు అన్నీ. మా సార్కి అయితే మొత్తం ఈ అరటి గురించి అయితే తెలుసు, మనకైతే అంత తెలీదు. ఇప్పుడైతే చూస్తున్నారు వాటర్ అయితే సప్లై అవుతుంది. ఈ సన్నం పైపులు ఉన్నాయి కాడ ఆ పైపుల ద్వారా అయితే ప్రతి చెట్టుకు అయితే వాటర్ అయితే సప్లై అవుతుంది. కొంతమంది అయితే అంటే మనకి బట్టి ఇలా తీసి వాటర్ చేసుకొని చేస్తారు. ఒక్కొక్క ఐడియా అయితే చేయడం జరుగుతుంది. ఈ పైపుల ఐడియా అయితే చాలామంది యూజ్ చేసుకుంటారు. అంటే మనకి ప్రతి మొక్క దగ్గరికి అయితే వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ కాప్ అయితే చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉంది, మీకైతే తెలుస్తుంటుంది. ఇదైతే రెడీ అవ్వడానికి మనకి టైం పడుతుంది. మళ్ళీ మనకి కొన్ని గ్రోత్ అవ్వలేదు కదా, మనకి ఆ గ్రోత్ రావడానికి మళ్ళీ ఒక 10-15 days అయితే పడతాయి. చూస్తున్నారుగా మొత్తం అయితే కాప్ అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు ఈ కోతకి అయితే రెడీ కదా. ఆ కోత ఎలా కట్ చేస్తారు, దానికి ప్యాకింగ్ ఎలా చేస్తారు ఏంటి మనమైతే ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. అంతకన్నా ముందు అయితే ఇదైతే మనకి కోతకు వచ్చేసింది. ఇది మనకి టైం పడుతుంది. కొన్ని గెలలు అయితే మనకి 10-15 days మళ్ళీ టైం పడుతుంది గ్రోత్ అవ్వడానికి. బట్ నాకు తెలిసి ఒక 50% గెలలు అయితే ఈరోజు కోతకు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి మార్నింగ్ 9 అయిపోయింది. మనకి మొత్తం కోత అన్నీ అయినప్పుడు ఈవినింగ్ అయిపోద్ది. దీనికి సపరేట్ లోడింగ్ కోసం కానీ వెహికల్ కానీ అన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలి.
మన ట్రావెల్స్ ఉంటాయి కదా, ట్రావెల్స్లోనైతే మనకి ఎన్ని టన్నుల బండి కావాలన్నా ఆ బండికి మనం ఆర్డర్ వస్తే దాని ప్రకారం మనం బండి చెప్పుకొని లేబర్కి చెప్పుకొని కట్ చేసుకొని లోడింగ్ పెట్టుకోవాలి. ఇవైతే ప్రాసెస్ అయితే కొద్దిగా ముందు రోజు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వెంటనే అయితే మనకి వెహికల్స్ అయితే దొరకవు కదా. ముందు రోజు అయితే మనం లేబర్ చెప్పడం కానీ వెహికల్కి రెడీ చేసుకొని కానీ మనకి ఆర్డర్ రాగానే మనకి ముందు రోజు ప్రిపరేషన్ ఉంటే మనకైతే అన్నీ వేగంగా అయిపోతాయి. ఈ కాప్ చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అతను వచ్చారు. అతను ఈ మొత్తంకి చూసుకుంటున్నారు. సార్ దగ్గర ఉంటున్నారు. వేణు తమ్ముడు ఏటో చెప్తున్నారు వాళ్ళకి. మొత్తం అయితే రెడీ వచ్చేసాయి. ఈరోజు నేనైతే గెల్లు మొత్తం కవర్ చేయడానికి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసుకొని పెట్టుకున్నాను. చూడండి వచ్చారు కదా, చూడండి గెల్లు అయితే ఎలా కట్ చేస్తున్నారు. సపోర్టింగ్గా ఉంచేసి గెల్లు డ్యామేజ్ కాకుండా అలా అయితే చాలా కేర్ఫుల్గా అయితే కటింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీకైతే ఈ వీడియోలోనైతే తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా ఆ ఆకులు ఎందుకు కొడుతున్నారంటే దానికి మనం ఆ గెలకి ప్యాకింగ్ చేయడానికి అయితే అందులోనే ప్యాకింగ్ చేసుకుంటారు. ప్యాకింగ్ చేసి అక్కడ నుంచి రోడ్డు దాకా లేబర్ అయితే లిఫ్ట్ చేసుకుని వెళ్తారు. చూస్తున్నారుగా ఇలాగ అన్ని దగ్గర ఒక్కొక్కరు వీళ్ళు కట్ చేసుకొని వెళ్తుంటారు. ప్యాకింగ్కి వేరే అతను ఉంటారు. ఇతని డ్యూటీ వచ్చేసి మనకి కటింగ్ చేసి అక్కడ ఆకులు సైజుకి వేసి అక్కడ గెల పెట్టుకొని వెళ్తారు. నెక్స్ట్ మరొక అతను వస్తారు. వాళ్ళైతే ఈ సైజుకి అయితే ప్యాకింగ్ అయితే చేస్తారు. చూస్తున్నారు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని బంక్ కానీ మన డ్రెస్ కానీ వంటి మీద పడితే అంత వేగ అయితే వదలదు. చూస్తున్నారు ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుంది. మీకైతే వీడియోలో అనేది కనబడుతుంటుంది. చూడండి ఎంత నీట్గా అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కానీ మన వీడియో చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు ఇదైతే ఇలాగా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్డు దాకా కొద్దిగా అంటే లేబర్ అయితే పట్టుకొని ముందుకు వెళ్తారు. చూస్తున్నాక ఎంత నీట్గా అయితే కట్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. వెహికల్ అయితే మనకి లోపల దాకా రాదు కాబట్టి ఇక్కడ నుంచి మనం లేబర్స్ ద్వారా మనం ముందుకైతే తీసుకొని వెళ్ళాలి. చూస్తున్నారు అన్ని దగ్గర అయితే ప్యాకింగ్ చేసుకొని రెడీగా అయితే ఉంది. గెల్ల అయితే మీకైతే తెలుస్తుంది. చూస్తున్నారు ఎంత నీట్గా అయితే ప్యాకింగ్ చేసి ఉన్నారు. ఈ గెల్ల అయితే ఇంకా కట్ చేయలేదు. ఇదైతే మనకి కోతకైతే వచ్చేసింది. చూస్తున్నారా ఇక్కడ మన ఈ మొత్తం ఇలాగా పేర్చుకొని ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న ట్రాక్టర్ నుంచి పెద్ద వెహికల్ దాకా మనకి ట్రావెలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ లోపలికి అయితే వెహికల్ రాదు కదా, దానికోసమని ఇక్కడైతే ఒక్క ప్లేస్లో అనేది అన్నీ పెట్టుకుంటున్నారు. చూస్తున్నారు ఎలా లోడింగ్ చేసుకుని వెళ్తున్నారు.